హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ప్రతి స్టూడెంట్, ప్రతి ఫ్రెషర్, ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ గురించి. ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, గూగుల్ పేరు ఉందంటే నిజంగానే విలువ ఉంటుందా? ఇది ఫ్రీగా చేయొచ్చా? ఈ సర్టిఫికేట్ తీసుకుంటే జాబ్ వస్తుందా? డిగ్రీ లేకపోయినా చేయొచ్చా? ఇండియాలో ఈ సర్టిఫికెట్ కి విలువ ఉందా? సో ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాను. అందుకే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్తానండి. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ అంటే అసలు ఏమిటి? ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ నిజానికి ఇది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది ఇది ఒక సాధారణ ఆన్లైన్ కోర్స్ అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు అవసరమైన స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. అంటే కేవలం సర్టిఫికెట్ ఇవ్వడమే దీని లక్ష్యం కాదు. ఉద్యోగానికి ఉపయోగపడే స్కిల్స్ నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు. గూగుల్ ఎందుకు ఇలాంటి కోర్సులు ప్రారంభించింది? బయట ఉంటాయి కదా అని. దానికి కూడా ఒక కారణం ఉందండి. గతంలో ఉద్యోగాలకు అప్లై చేస్తే కంపెనీలు ఎక్కువగా డిగ్రీ చూసేవంట. ఏ డిగ్రీలు చదివారు, ఎన్ని డిగ్రీలు చదివారు అని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ వ్యక్తికి పని వచ్చా లేదా అనే విషయాన్ని ఎక్కువగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర స్కిల్ ఉంటే అవకాశాలు పెరుగుతాయి కదా. ఈ గ్యాప్ ను తగ్గించుకోవడానికే గూగుల్ ఈ కెరీర్ సర్టిఫికేట్స్ ను రూపొందించింది. సో మీకు ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలండి. సో ఏ విషయం అంటే ఇప్పుడు ఈ కోర్సులు డిగ్రీకి ప్రత్యామ్నాయం ఏం కాదు. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే మనకు ఉద్యోగం వస్తుందని కూడా నేను చెప్పట్లేదండి. ఎవరు కూడా చెప్పరు, నేనే కాదు. సో అది పూర్తిగా మీ స్కిల్స్, మీ ప్రాక్టీస్, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఈ కోర్సు చేయండి 100% జాబ్ గ్యారంటీ అని చెప్తే నమ్మకండి. గూగుల్ కూడా అలాంటి హామీ అస్సలు ఇవ్వదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి కావాలనుకుంటే. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈ కోర్సులు ఎవరికి ఉపయోగపడతాయి? మీరు ఇంటర్ పూర్తి చేసినా, సో లేదంటే డిగ్రీ చేస్తున్నా కూడా, లేదంటే డిగ్రీ పూర్తి అయినా కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, లేదా ఇప్పటికే ఉద్యోగంలో ఉండి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, ఈ కోర్సులు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే ఇది ఒకే ఒక్క గ్రూప్ కోసం కాదండి. సో కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా రూపొందించారు. ఇప్పుడు చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు గురించి చెప్తాను. చాలా మంది గూగుల్ సర్టిఫికేట్ అని యూట్యూబ్ లో చూసి ఎవరో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి డబ్బులు కట్టేస్తారు. ఇది అస్సలు చేయొద్దు అండి. సో ఎప్పుడు గూగుల్ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక భాగస్వామి ప్లాట్ఫారం ద్వారానే వివరాలు చూడండి. సో వేరే సైట్స్ ఏమీ ఓపెన్ చేయకండి. అప్పుడు మాత్రమే మీకు సరైన సమాచారం తెలుస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను అధికారిక లింక్ కూడా ఇస్తాను. కావాలంటే వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆఫీషియల్ సైట్స్ మాత్రమే నమ్మండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాను మీకు. మీకు తెలిస్తే చెప్పండి. ఈ గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ లో ఏ కోర్సులు ఉన్నాయి? ఏ కోర్సు ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? మీరేది ఎంచుకోవాలి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ లో ఏ కోర్సులు ఉన్నాయి? చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎదురుగా కనిపించిన కోర్సులో జాయిన్ అయిపోతారు. కానీ అలా చేయకూడదు. ముందుగా మీకు ఏ ఫీల్డ్ మీద ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కో కోర్సు గురించి సింపుల్ గా అర్థం చేసుకుందాము. దాన్ని బట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకే క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే డేటా అనలైటిక్స్. సో ఈ పేరు చాలా మంది వింటుంటారు. కానీ డేటా అనలిస్ట్ అంటే రోజంతా కోడింగ్ చేస్తారని చాలా మంది అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఈ కోర్సులో కంపెనీలు సేకరించే సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా విశ్లేషించాలి, దాని ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, సో వాటిని నేర్పిస్తారండి. మీకు మ్యాథ్స్ అంటే భయం లేకపోతే, లాజిక్ అంటే ఇష్టం ఉంటే ఈ కోర్స్ మీకు నచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో డేటా అనలైటిక్స్ అంటే. సో రెండవది ఏంటంటే ఐటీ సపోర్ట్. ఈ కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుంది? సో కంప్యూటర్ల గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ల్యాప్టాప్ సమస్యలు కానీ, లేదంటే నెట్వర్క్ సమస్యలు కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ గురించి కానీ, సో ఇలాంటి బేసిక్ టెక్నికల్ విషయాలు నేర్పిస్తారు ఇందులో. మీరు ఐటీ ఫీల్డ్ లో మొదటి అడుగు వేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఇక థర్డ్ వన్ చెప్తున్నాను, సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఏఐ చాలా విస్తరిస్తుంది, పెరిగిపోతుంది. సో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే సైబర్ సెక్యూరిటీకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ కోర్సులో హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, సిస్టమ్లను ఎలా సురక్షితంగా ఉంచాలి, పాస్వర్డ్ సెక్యూరిటీ, అలాగే నెట్వర్క్ ప్రొటెక్షన్, ఇంకా ఇలాంటి విషయాలనేవి నేర్పిస్తారు ఇందులో. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి,
ఈ కోర్స్ పూర్తయిందని మీరు వెంటనే సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అనే అయిపోరు. ఇది ఒక మంచి ప్రారంభం మాత్రమే. తర్వాత ఇంకా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది దేనికైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్? సో, తర్వాత ఏం చేయాలి అంటే మీరు నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, కామర్స్. ఈ కోర్సు ప్రస్తుతం చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే చిన్న షాప్ అయినా, పెద్ద కంపెనీ అయినా అందరూ ఆన్‌లైన్‌లో కస్టమర్‌లను చేరుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ కోర్స్‌లో మనకి ఎస్‌విఓ అంటే నార్మల్‌గా ఎస్‌ఈఓ అంటే ఏమిటి? యూట్యూబ్ గూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటి విషయాలు నేర్పిస్తారు. మీకు మార్కెటింగ్ అంటే ఇష్టం ఉంటే ఈ కోర్స్ మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో, ఇంకో ముఖ్యమైన కోర్స్ గురించి చెప్తాను. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏమనంటే మేనేజర్ అంటే అందరికి ఆర్డర్‌లు ఇవ్వడం మాత్రమే అని. కానీ నిజానికి ఒక్క ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేయడం, టీమ్స్‌తో కలిసి పని చేయడం, ఇంకా ప్లానింగ్ చేయడం, ఇంకా రిస్క్‌లను హ్యాండిల్ చేయడం కూడా మేనేజర్ పని. ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగమండి. సో, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. సో, ఫ్రెషర్స్ కనే కాదు. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మీలో చాలా మంది అడిగే ప్రశ్న, "అక్క ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను ఏ కోర్స్ చేయాలి?" దానికి ఒకే ఒక సమాధానం లేదండి. మీ గోల్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఐటీ ఫీల్డ్ అంటే ఇష్టమైతే ఐటీ సపోర్ట్ లేదా సైబర్ సెక్యూరిటీ చూడొచ్చు. మీకు డేటా అంటే ఇష్టమైతే డేటా అనలిటిక్స్ చూడొచ్చు. మార్కెటింగ్ అంటే ఇష్టమైతే డిజిటల్ మార్కెటింగ్‌కెళ్ళొచ్చు. సో, లీడర్‌షిప్ స్కిల్స్ పెంచుకోవాలంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సైడ్ వెళ్ళొచ్చండి. అంటే అందరూ ఒకే కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు గోల్‌ని బట్టి, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి వెళ్ళిపోవచ్చు. సో, ఇంకా ఇక్కడ ఇంకొక తప్పు కూడా చాలా మంది చేస్తారు. ఒకేసారి 4 కోర్సుల్లో జాయిన్ అవుతారు. 2 రోజుల తర్వాత ఏది పూర్తి చేయరు. అలా కాకుండా ఒక కోర్స్ ఎంచుకోండి, దాన్ని పూర్తి చేయండి. తర్వాత రెండో కోర్స్ గురించి ఆలోచించండి. అలా చేస్తేనే నిజంగా ఉపయోగం ఉంటుందండి. సో, నా పర్టిక్యులర్ ఎయిమ్ ఏంటంటే నేనేదో వ్యూస్ బాగా రావాలని ఈ వీడియో చేయట్లేదు. చాలా మందికి అసలు దీని గురించి అసలు తెలియనే తెలీదు. గూగుల్ సర్టిఫికేట్స్, కెరియర్ ఆపర్చునిటీస్ గురించి. సో, అందుకే చేయాలనుకున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్నాను. సో, ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఈ కోర్సులు చేయడానికి ఎక్స్‌పీరియన్స్ కావాలా అని అంటే మీకు కూడా డౌట్ రావచ్చు. చాలా కోర్సులు బిగినర్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అంటే మీకు ముందుగా ఆ ఫీల్డ్‌లో ఉద్యోగ అనుభవం లేకపోయినా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ప్రారంభించవచ్చు. సో, అయితే ప్రతి కోర్స్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చదవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్. ఇప్పటి వరకి గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ అంటే ఏమిటి? ఏ కోర్సులున్నాయి? ఎవరికి ఏ కోర్స్ బావుంటుంది? కానీ ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆలోచించేది ఈ కోర్సులు ఫ్రీనా? లేక డబ్బులు కట్టాలా? చాలా మంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎవరో యూట్యూబ్‌లో 100% ఫ్రీ అంటారు. మరికొందరు డబ్బులు కట్టాలి అంటారు. అయితే అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. గూగుల్ ఈ కెరీర్ సర్టిఫికేట్స్‌ని నేరుగా తన వెబ్‌సైట్‌లో నేర్పించదు. చాలా కోర్సులు కోర్సేరా అనే లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అంటే గూగుల్ కోర్సును రూపొందిస్తుంది. కానీ దాన్ని చదివే ప్లాట్‌ఫార్మ్‌ను కోర్సి అని ఉపయోగిస్తారు. సో, ఇప్పుడు ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే కోర్సేరా అంటే పెయిడా? కొన్ని కోర్సులకు సబ్స్క్రిప్షన్ అవసరం ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ ఎయిడ్ లేదా ఇతర ప్రత్యేక అవకాశాల ద్వారా తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తాను. ఏ యూట్యూబ్ వీడియోని నమ్మి డబ్బులు కట్టకండి. ఎప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉన్న వివరాలు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాను. ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే అసలేమిటి? చాలా మంది ఇది లోన్ అనుకుంటారు. అది కాదు. ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కోర్స్ ఫీజు భరించడం కష్టమని తెలియజేసి, అందుబాటులో ఉంటే రాయితీ లేదా సహాయం కోసం దరఖాస్తు చేసే విధానం. సో, అంటే ప్రతి కోర్సుకు ప్రతి సమయంలో ఇది ఒకేలా ఉండదు. కాబట్టి మీరు అప్లై చేసే సమయంలో అధికారిక సమాచారం ఏమి చెప్తుందో అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడసలు ఒక ప్రశ్న అడుగుతా వినండి. గూగుల్ సర్టిఫికేట్స్‌కి నిజంగా వాల్యూ ఉందా అని చాలా మంది అనుకుంటారు కదా! సో, దీనికి సమాధానం క్లియర్‌గా చెప్తాను వినండి. ఈ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్‌కి వాల్యూ యాడ్ చేస్తుంది. కానీ సర్టిఫికేట్ ఒక్కటే ఉద్యోగం తెచ్చిపెట్టదు కదా! ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కంపెనీకి ఇద్దరు అప్లై చేశారు అనుకోండి. ఒకరి దగ్గర డిగ్రీ మాత్రమే ఉంది. మరొకరి దగ్గర డిగ్రీతో పాటు గూగుల్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రిక్రూటర్ రెండో వ్యక్తి రెజ్యూమ్‌ని కూడా ఆసక్తిగా చూడొచ్చు. కానీ ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫార్మ్ చేస్తారో, మీ స్కిల్ ఎలా ఉన్నాయో అది కూడా చాలా ముఖ్యం కదా! సో, దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది కదా! మీకు జాబ్ రావడం లేదా అంటే రాకపోవడం అనేది. సో, ఇప్పుడు చాలా మంది చేసే ఇంకో పెద్ద తప్పు చెప్తాను వినండి. సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే రెజ్యూమ్‌లో పెట్టేస్తారు. అంతే ఇగ. అది సరిపోదండి.
మీరు నిజంగా ఏ కోర్సులో నేర్చుకున్న స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ కోర్స్ చేశారనుకోండి. తర్వాత ఏం చేయాలి? ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలి. ఎక్సెల్ ప్రాక్టీస్ చేయాలి. పోర్ట్‌ఫోలియో తయారు చేయాలి. సో, అప్పుడు మాత్రమే ఆ సర్టిఫికేట్‌కి అసలు వాల్యూ వస్తుంది. గుర్తుంచుకోండి. ఏ కోర్స్ నేర్చుకున్నా ఇదొక్కటే కాదు. సో, ఇప్పుడు రెజ్యూమ్ గురించి మాట్లాడుకుందాం. రెజ్యూమ్‌లో సర్టిఫికేట్స్‌ని ఎలా యాడ్ చేయాలి? చాలా మంది ఒక చిన్న లైన్ రాసి వదిలేస్తారు. అలా కాకుండా ఏం చేయాలి అంటే, ఇప్పుడు కోర్స్ పేరు రాయాలి. కంప్లీట్ చేసిన డేట్, అలాగే ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్, అవకాశం ఉంటే క్రెడెన్షియల్ లింక్ కూడా, ఇవి కూడా చేర్చండి. దీంతో రెజ్యూమ్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ అలాగే ఇంకేం చేయాలి అంటే లింక్డ్ఇన్ ఉంటుంది కదా! సో లింక్డ్ఇన్ ప్రొఫైల్. మీరు లింక్డ్ఇన్ ఉపయోగిస్తే సర్టిఫికేట్స్ అనే ప్రత్యేక సెక్షన్ ఉంటుంది అందులో. అక్కడ కూడా యాడ్ చేయవచ్చు. దీనివల్ల రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు అప్ స్కిల్లింగ్ చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళకి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొకటి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు సర్టిఫికేట్స్ మాత్రమే కలెక్ట్ చేస్తుంటారు గూగుల్‌లో. అంటే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబీఎం కానీ, ఇంకా సిస్కో కానీ, ఇంకా యాక్సెంచర్ కానీ, ఇవన్నీ కూడా. అన్ని సర్టిఫికేట్స్ అన్నీ చేసి, అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏ స్కిల్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండరు వాళ్ళు. అంటే అన్నిట్లోనూ వాళ్ళు సర్టిఫికేషన్ చేసి పెట్టుకుంటారు ఆ సర్టిఫికేట్స్. ఏ స్కిల్‌లోనూ స్ట్రాంగ్ ఉండరు. అలా చేయకండి. ఒక ఫీల్డ్ ఎంచుకోండి. ఆ ఫీల్డ్‌లో స్కిల్స్ పెంచుకోండి. తర్వాత అవసరమైతే ఇంకో కోర్స్ చేయండి. క్వాలిటీ ఎప్పుడు క్వాంటిటీ కంటే ముఖ్యమండి. సో, ఇప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు. అయితే ఏ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వెంటనే ఏం చేయాలి అని. కోర్స్ పూర్తి చేసిన వెంటనే ఏం చేయాలి అని. ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే రెజ్యూమ్ అప్డేట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? సో, లింక్డ్ఇన్ కూడా అప్డేట్ చేయాలి. ఆ స్కిల్‌కి సంబంధించిన చిన్న ప్రాజెక్ట్ చేయాలి. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకున్నారో ఆ స్కిల్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి. ఆ తర్వాత జాబ్‌కి అప్లై చేయడం ప్రారంభించాలి. ఇలా చేస్తేనే కోర్స్ చేసిన ప్రయోజనం ఉంటుంది. ఆ కోర్స్‌కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ స్కిల్ మీకొచ్చు అని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకొక నమ్మకం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కోర్స్‌కి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి? అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏం చూడాలి? ఫేక్ వెబ్‌సైట్‌ని ఎలా గుర్తించాలి? ఈ కోర్స్ చేయాలా వద్దా? నా ఫైనల్ సజెషన్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందామండి. వీడియోని స్కిప్ చేయకండి. సో, వరకి గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ గురించి దాదాపు అన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు నాకు తెలిసినంత వరకి. సో, ఇప్పుడు మిగిలింది ఒకటే అసలు అప్లై ఎలా చేయాలి? ఇక్కడ కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు. యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో వచ్చిన ఏ లింక్ అయినా ఓపెన్ చేయడం, లేదంటే టెలిగ్రామ్‌లో ఎవరో పంపిన లింకులు నమ్మి ఓపెన్ చేయడం, ఇంకా గూగుల్ సెర్చ్‌లో వచ్చిన మొదటి వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం, ఇలా అస్సలు చేయకండి. నేనెప్పుడు ఒకటే చెప్తాను. కెరీర్ విషయంలో షార్ట్‌కట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఒక తప్పు వెబ్‌సైట్‌లో మీ ఈమెయిల్, మొబైల్ నంబర్, పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే తర్వాత స్పామ్ కాల్స్, ఫేక్ జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి రూలు ఎప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ అఫీషియల్ వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించండి. సో, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలానో అప్లై చేయడం చూపిస్తాను. మొదట డిస్క్రిప్షన్‌లో నేనిచ్చిన అఫీషియల్ లింక్ ఓపెన్ చేయండి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ అవైలబుల్ కెరీర్ సర్టిఫికేట్స్ కనిపిస్తాయి. సో, నేను చాలా మందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ అవ్వట్లేదు అక్క అని చాలా మంది అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే మీరు దాన్ని కాపీ చేసి క్రోమ్‌లో ఓపెన్ చేసుకోవచ్చు పేస్ట్ చేసి. సో, గుర్తుంచుకోండి. చాలా మంది లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ లింక్ అనేది ఓపెన్ చేయడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి సో వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ అవైలబుల్ కెరీర్ సర్టిఫికేట్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రిఫరెన్స్ ప్రకారం నేను పైన వీడియోలో చెప్పిన ప్రకారం మీకు ఏదైతే మీ గోల్‌ని ప్రకారం మీరు ఒక కోర్స్ ఎంచుకోండి. సో కోర్స్‌ని ఎంచుకున్న తర్వాత సో అక్కడ మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ వివరాలుంటాయి. ఎంత డ్యూరేషన్ ఉంటుంది. ఏ స్కిల్ నేర్పిస్తారు. బిగినర్స్‌కి సూటబుల్ కాదా? ఇవన్నీ ఒక్కసారి మీరు ప్రశాంతంగా చదవండి ఆ డిస్క్రిప్షన్ అనేది. సో, చదవకుండా వెంటనే జాయిన్ అవ్వకండి ప్లీజ్ అండి. సో, తర్వాత ఏం చేయాలంటే గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు. లేదా ప్లాట్‌ఫార్మ్ సూచించే విధంగా అకౌంట్ క్రియేట్ చేయాల్సి రావచ్చు. సో, ఇక్కడ కూడా చాలా మంది తొందర పడతారు. కానీ నేను చెప్పేది ప్రతి పేజీని ఒక్కసారి చదవండి. ఏమైనా చార్జెస్ ఉంటే స్పష్టంగా చూసి తర్వాతే కంటిన్యూ చేయండి. సో, ఓకేనా ఫ్రెండ్స్? సో, క్లియర్‌గా చూడండి. ఏ వీడియో అయినా క్లియర్‌గా చూసిన తర్వాత మీకొక ఐడియా వస్తది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కోర్స్‌ని మొబైల్‌లో చేయొచ్చా? చెయ్యొచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉంటే దాంట్లో నేర్చుకోవడం ఇంకా సౌకర్యంగా ఉంటుంది. లేని వాళ్ళు మొబైల్‌లో చేయొచ్చు. ఎందుకంటే కొన్ని కోర్సెస్‌లో ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి అసైన్‌మెంట్స్ ఉండొచ్చు. సో, అవన్నీ మనం ల్యాప్‌టాప్‌లో అయితే ఈజీగా చేయొచ్చు. మొబైల్‌లో కొంచెం కష్టం అవ్వచ్చు. సో, వీటికి పెద్ద స్క్రీన్ చేయడం అనేది సులభం అవుతుంది అంతే. అయితే ల్యాప్‌టాప్ లేకపోతే మొబైల్‌తో ప్రారంభించడంలో కూడా తప్పు లేదండి.
ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే రోజుకి ఎంతసేపు చదవాలి? దీనికి ఒక ఫిక్స్‌డ్ ఆన్సర్ లేదు. మీకు టైం ఎంత ఉంటే అంతసేపు చదవచ్చు. ఓకేనా? సో కానీ ఏంటంటే రోజుకు ఒక 20 నిమిషాలైనా చదివితే బెటర్ అండి. లేదా 20 మినిట్ అంటే హాఫ్ అన్ అవర్ వరకి. రెగ్యులర్‌గా నేర్చుకోవడం ముఖ్యం. గ్యాప్ ఇస్తే మళ్ళీ గుర్తుండవు. ఒకరోజు 4 గంటలు చదివి తర్వాత ఓ 10 గంటలు మానేయడం కంటే రోజు కొంచెం నేర్చుకుంటే మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు నేను నా సజెషన్ చెప్తా అన్నాను చెప్పన్నా? మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే సర్టిఫికేట్ కోసం మాత్రమే చేయకండి. స్కిల్ కోసం చేయండి. ఒకవేళ స్కిల్ వస్తే మీకే యూజ్ అవుతుంది. సర్టిఫికేట్ కూడా వస్తుంది కాబట్టి స్కిల్ స్కిల్ వస్తే సర్టిఫికేట్ కూడా వస్తుంది కాబట్టి సర్టిఫికేట్ వస్తే రెజ్యూమ్‌లో కూడా యాడ్ చేయొచ్చు. అది రిక్రూటర్‌కి కూడా కనిపిస్తుంది. సో మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది. కానీ ఒక విషయం అండి. సర్టిఫికేషన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయకుండా, ప్రాజెక్ట్ చేయకుండా జాబ్ అప్లై చేస్తే మాత్రం చాలా కష్టం. సర్టిఫికేట్ ఒక్కటితో పెద్ద మార్పేం రాదు. ఈ చిన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఓకేనా? సో నేను కొంచెం స్లోగా చెప్పినట్టు అనిపిస్తే మీరు యూట్యూబ్ సెక్షన్‌లో మనకు సెట్టింగ్స్‌లో మీకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్‌గా వినండి. సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వార్నింగ్ ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది గూగుల్ సర్టిఫికేట్ ఇస్తాం. గూగుల్ పార్ట్నర్ మేమే 5000 కట్టండి అంటూ ఫేక్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాటికి అస్సలు డబ్బులు పంపొద్దు అండి. సో ఆఫీషియల్ వెబ్‌సైట్ తప్ప ఇంకెక్కడ పేమెంట్ చేయకండి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ ఉంటే మీకు నచ్చితే ఇంకా ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ చేసి మీకు గూగుల్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది అంటే వెంటనే నమ్మేయొద్దు. ముందు వెరిఫై చేయండి. తర్వాత డెసిషన్ తీసుకోండి. సో, ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి నేను వీడియో చేయాలనుకున్నాను. సో, ఇంకా ఇప్పుడు చివరగా చెప్పేది ఒకటే అండి. నా ఫైనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నా, కాలేజ్ స్టూడెంట్ అయినా, లేదంటే కెరియర్ చేంజ్ చేయాలనుకుంటున్నా, కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నా, గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ ఒక మంచి లెర్నింగ్ ఆప్షన్ అండి. లెర్నింగ్ ఆప్షన్. కానీ దీనికి మ్యాజిక్ ఫార్ములాలు చూడకండి. ఇది మీ కెరియర్ జర్నీలో ఒక స్టెప్ మాత్రమే. మిగతా స్టెప్స్ ప్రాక్టీస్, ఇంకా ప్రాజెక్ట్స్, సో నెక్స్ట్ రెజ్యూమ్‌లో యాడ్ చేయడం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతే ముఖ్యమైనవి. ఇందులో మీరు కోర్స్ సెలెక్ట్ చేసి స్కిల్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమైనదో ఇవన్నీ కూడా అంతే ముఖ్యమైనవి. గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రోజు గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ గురించి కంప్లీట్ గైడ్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. కొంచెం సోది అనుకుంటే ప్లీజ్ కొంచెం స్పీడ్‌లో చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ వీడియోలో చెప్పిన అఫీషియల్ లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు ఒకసారి తప్పకుండా చదవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్స్, ఫ్రీ కోర్సెస్, ఇంటర్న్‌షిప్స్, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ గురించి పూర్తి వివరాలతో తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి కెరియర్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో అప్పటి వరకి జాగ్రత్తగా ఉండండి. నేర్చుకుంటూ ఉండండి. మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉండండి. థాంక్ యూ. బై బై.